శంకర్ ఆగిపోయావి. సెకండ్ హాఫ్ కావాలా? అయితే నాకు అమెరికా వెళ్ళడానికి వీసా కావాలి. శంకర్ యా, అవధానుల వీర వెంకట శంకర్ రావు అలియాస్ శంకర్. నువ్వేమంటున్నావు నాకు అర్థం కావడం లేదు. కాదు, అంత తేలిగ్గా అర్థం కాదు. ఎందుకంటే పెళ్లి ఆంధ్రాలో, శోభనం అమెరికాలో. అది నా కాన్సెప్ట్. యా, అమెరికన్ లైఫ్ నా డ్రీమ్. H1 వీసా మేరా ఎయిమ్. మీ అన్నకో ఫోన్ కొట్టు, అతను సాఫ్ట్వేర్ కంపెనీలో మనకు జాబ్ పట్టు. అంతవరకు మన ఇద్దరి మధ్య ఈ శోభనం సీనే కట్టు. పిచ్చి కింద అమెరికా పిచ్చి అంటే నేను ప్రేమించలేదా? లేదు, కోసా. మరి పెళ్లి ఎందుకు చేసుకున్నా? పెళ్ళని ఎవడన్నాడు? అడ్వాన్స్ బుకింగ్. అంటే ఇవాళ ఇండియాలో కోట్లాది మంది కొట్లాడుకుంటుంది ఈ డాలర్ డార్లింగ్ బ్యాక్గ్రౌండ్ కోసమే. నేను అంతే. సపోజ్ నాకన్నా ముందే నీ మెళ్ళ ఎవడన్నా ముళ్ళేశాడు అనుకో, నా దారిలో నేనే ముళ్ళేసుకున్నట్టు. అందుకే నిన్ను సెంటర్లో పెట్టా, నీ చుట్టూ పెళ్లి అనే ముళ్ళ కంచె కట్టా. నీ మొహం మీద నా పెళ్ళాం అనే ముద్ర కొట్టా. తాళితో నీ మెడకి ఉచ్చు బిగించా. సో ఊరందరికీ తెలుసు నీకు నాకు పెళ్ళైందని. నీకు నాకు మాత్రమే తెలుసు మనిద్దరికి ఆ టచింగ్ లేదని. ఐ మీన్ అందరి దృష్టిలో నువ్వు నా పెళ్ళానివి, బట్ ఆ సుఖం ఉండదు. కన్యవా అంటే పెళ్ళయిందానివి, ఇల్లాలివా అంటే మగడి స్పర్శ ఎరగందానివి. పాపం సింప్లీ త్రిశంకు నరకం. ఓకే, మీ అన్నయ్యతో ఐఎస్డీలో మాట్లాడతావు, మీ బాబుతో ఎస్టీడీలో పోట్లాడతావు, మనకు అనవసరం. ఐ వాంట్ టు గో టు అమెరికా, దట్స్ ఆల్. చూడు శంకర్, లైఫ్ అనేది ఓ బిజినెస్ అనుకుంటే వైఫ్ వర్కింగ్ పార్ట్నరే కానీ క్యాపిటల్ కాదో కాకూడదు. నేను బాగా చదువుకున్నదాన్ని. కంప్యూటర్స్, బిజినెస్ మేనేజ్మెంట్, హోటల్ మేనేజ్మెంట్, ఫ్యాషన్ డిజైనింగ్, ఇలా అన్నిట్లోనూ డిప్లొమాస్ ఉన్నాయి. కమాన్, బిజినెస్ చేద్దామా? నేను రెడీ. ఉద్యోగం చేయమంటావా? ఓకే. ఇలా మన డబ్బు మనమే సంపాదించుకుని ఆ డబ్బుతో అమెరికా వెళ్దాం. దానికోసం మా వాళ్ళని ఎందుకు అడుక్కోవడం? ఆలోచించు. నీకంత సీన్ లేదు, నాకంత టైం లేదు. జస్ట్ 2 months లో అమెరికా వెళ్ళిపోవాలి నేను. శంకర్, ఏంటి అర్థం లేని ఆలోచనలో? నువ్వు నీ సంసారం చేసుకోవడానికి మా వాళ్ళ గిఫ్ట్ ఇవ్వాలా? అబ్సర్డ్. నేను నీ భార్యగా నీ సొత్తుని నన్ను ఎలా ఉపయోగించుకుంటావో నీ ఇష్టం. ఐ బీ ఇన్ యువర్ సర్వీస్ ఫర్ 24 hours. ప్లీజ్ అర్థం చేసుకో. భార్యను అనుభవించడానికి కూడా లంచం కావాలంటావా? హలో మేడం, మనకి తల్లి చెల్లి పెళ్ళాం ఇలాంటి సెంటిమెంట్స్ ఏమీ లేవు. నేను అనుకున్న లక్ష్యం నెరవేర్చుకోవడం కోసం ఏ పని చేయడానికి వెనకాడను, ఎంతకైనా దిగజారుతా. మనం పెళ్లి చేసుకుంది వైఫ్ను అనుభవించడానికి కాదు, అమెరికన్ లైఫ్ను ఎంజాయ్ చేయడానికి. మరి ఆ వీసా ఏదో రెడీ చేసుకో. అదే నీకు శోభనం కావాలనుకుంటే. బాయ్. తాగిపోతే భూమి మీద నిలబడిపోయినా మాట మీద నిలబడతాడు. మనం 9 గంటల వరకు తాగాలనుకున్నాం, 9 అయింది, ఆపండి అంతే. అదేంటి అల్లుడు ఆరోపెక్కే ఆపేయమంటావు? పాపం ప్రాక్టికల్ గా వీడికి ఎక్కలేదు, కావాలంటే నువ్వు ఆపి. ఆపాలంటే ఆపాలంతే. 9 అంటే 9, మాట అంటే మాట. ఆపండి. ఇప్పుడు వాచీలన్నీ 2 గంటలు ఎక్కడ తిప్పుకోండి. అదే మళ్ళీ 9 గంటలకు తాగండి. అదే అల్లుడు ప్రాక్టికల్ గా జోకెట్ ఇలా ఉండాలి. అదే. హలో అమితాబ్ సాబ్. బోలే సాబ్. ఏంటి మా ఇంటికి వస్తున్నారా? వెల్కమ్ సార్. భలే వాళ్ళు సార్ అలా అడుగుతారంటే. మా ఇల్లు శనేశ్వరం తప్పలేదని దరిద్రాన్ని ఇక్కడ కూడా తెచ్చావేట్రా? వదిలేస్తుందిరా, దాన్ని ఏడిపిస్తానికి ఈ పార్టీ ఏదో ప్లేట్లో పట్టుకొస్తుంది. దేవుడి ప్రసాదం ఏమో
శబాష్, అదైతే మందులో వెరైటీగా ఉంటది. ఏంటి శంకర్, మందు కొడుతున్నారా? అదేంటి? స్టఫ్ ఆ? మందుకి మంచి మ్యాచ్. ఇంతకీ సోడా కలుపుకున్నారా, రా కొట్టేస్తున్నారా? ఓ, ఏ బ్రాండ్ ఇది? ఇదా? చీచి, దీనికంటే బెటర్ క్వాలిటీ ఇంకోటి ఉంది. ఆ? ఇదిగో, ఇది కొట్టండి. లివర్ మొత్తం పాడైపోయినా చచ్చేంత వరకు ఆ విషయం తెలీదు. ఆ వెళ్ళేంటి రెండో రోజు మౌడు మందు కడుతుంటే నీ గుండె సారీ కొలిసినట్లేదు. లేదు, చాలా హ్యాపీగా ఉంది. ఆ ఆ మందు కొట్టి అకస్మాత్తుగా మొగుడు పోతే వాడి జాబు, పెన్షను, ఇల్లు, ఇన్సూరెన్స్ అన్ని చీఫ్ లీగల్ హెయిర్ గా పెళ్ళడానికే ఇస్తారు. సో అది పనిష్మెంట్ కాదు, బెనిఫిట్. మైండ్ ఇట్. అంచేత బాగా తాగండి, త్వరగా చావండి. ఓకే, విష్ యూ హ్యాపీ ఎర్లీ డెత్. ఈ మందు పార్టీ ప్లాన్ ఫెయిల్ అయిపోయింది అల్లుడు. ఇది మామూలు ముదురు కాదు, మహాముదురు. పెళ్ళాన్ని ఎలా వాడుకోవాలో తెలీదు పిచ్చి నగనకి.